నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సేవా భారతి వివేకానంద యువ కేంద్రం కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో రథ సప్తమి సందర్భంగా ప్రకాశం స్టేడియం మైదానంలో సామూహిక సూర్య నమస్కార యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు పెద్దవారితో సహా యువకులు పాల్గొన్నారు. సేవా భారతి కొత్తగూడెం అధ్యక్షులు సరంజన్ కుమార్ అగర్వాల్ అధ్యక్షతన వహించగా సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ కె బసవయ్య ముఖ్య అతిథిగా, ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య ఎండి విశిష్ట అతిథిగా, సేవా భారతి ఖమ్మం విభాగ్ కోఆర్డినేటర్ శ్రీ రామచంద్రరావు ముఖ్య వక్తగా పాల్గొన్నారు. మీరు హీరోస్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? వాళ్ళు హీరోస్. మీరు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు విని చక్కగా తల్లిదండ్రులకు సహాయపడుతూ చక్కగా దానివల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా విద్యార్థులను అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగి వారిలో చైతన్యాన్ని, అలాగే స్నేహభావాన్ని, అలాగే ఐక్యత, అంటే అందరూ ఒకటే, ఒకరి కోసం అందరూ ఉండాలి, అందరి కోసం ఒకరే ఉండాలి అనేటువంటి సమైక్యత భావాన్ని పెంపొందించడం, మంచి ఉన్నత స్థితిలో ఎదగటానికి మార్గాలు అంటే సద్భావాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఏర్పాటు చేసుకుంటే క్రమశిక్షణతో సద్భావంతో పెద్దలను గౌరవించడం, అలాగే తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, ఇలాంటి మంచి స్థితిలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి మంచిగా ఉన్నత స్థితిలో వారి అందరూ చక్కగా డెవలప్ అయ్యి వారు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఫ్యూచర్లో మంచి సత్పౌరులుగా అభివృద్ధి చెంది తల్లిదండ్రులకి, గురువులకి, అలాగే ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తారని చెప్పి వారికి మంచి అలవాటుని చిన్నప్పటి నుంచి కూడా అలవర్చుకోవాలని చెప్పి సందేశాన్ని అందించడం కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మూలంగా సత్పౌరులుగా మెలిగి ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉంటారు, సద్భావంతో వెలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో ఇది అందరికీ కూడా ఆదర్శవంతంగా వెలగాలని ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ఈ నిర్వాహక సేవా భారతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.